సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2వ వార్డు పరిధిలోని రసూల్పూర్ సిల్వర్ కంపెనీ నారాయణ జోపిడి ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వారి సాధక బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విడతల వారీగా నెరవేరుస్తామని తెలిపారు. నాపై నమ్మకంతో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహకారంతో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. ఆశా వర్కర్లు శ్రీ గణేష్ ను కలిసి తమ సమస్యలను గురించి వివరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. आप लोगों का दुआ से जीता, आप लोगों को काम करने का मौका दिया, जिंदगी भर जीतते भी रहेंगे। ఇది మన కన్స్ట్రక్షన్ వెనక సైడ్ ఇది మన ఒక స్లాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇదేమో మొత్తం అన్ని స్లాబ్లు అయిపోయింది. 64 దిగాలనుకుంటే थोड़ा पीछे చాలా మంది పేదలు వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనేసి ఆశతోటి ఇల్లు ఇచ్చారు. కానీ ఇల్లు కట్టడం కూడా శుభసూచకమే. కానీ చాలా సంవత్సరాలు పెండింగ్లో ఉండిపోయి వీరు ఇప్పుడు ఇల్లులు ఇచ్చినా కూడా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కిరాయిలు కట్టుకొని బయట ఉండి నానా బాధలు పడుతున్నారు అనేసి మేమన్నీ గమనించి నా ఎలక్షన్లో కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు ఏం తెలుసుకోవడం జరిగింది. హౌసింగ్ సంబంధిత అధికారులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారు కూడా చూసిరు. ఇది ఇమీడియట్లీ పని పూర్తి కావాలా, పని నడవాలంటే ఎంత బడ్జెట్ కావాలని ఇక్కడికి రాకముందుకే హౌసింగ్ మినిస్టర్ అయిన మనకి ఎలక్షన్లో కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా ఇన్ఛార్జ్ ఉన్న మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉండే కాబట్టి వారిని పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నేను అడావుడిగా నేను వచ్చింది కాదు, వారు పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఈ పనులు జరగాలంటే ఎంత డబ్బులు కావాలో నేను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను వారు చెప్పడం, వారే అధికారులను పంపించడం, ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం. వారు దగ్గరికి వెళ్ళి వారికి ఇవన్నీ అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజులనే బడ్జెట్ శాంక్షన్ చేసి వీళ్ళ